మన టాలీవుడ్ లో ఎంత మైండ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న థియేటర్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా నవ్వుకుని బయటకు వస్తాం అని గ్యారంటీ ఇచ్చే ఏకైక డైరెక్టర్ మన అనిల్ రావిపూడి గురు. ఈయన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కొట్టడానికి మెయిన్ 3 రీజన్స్ ఇవే గురు. నెంబర్ 1, కథలో ఎంత పెద్ద లాజిక్ ఉన్నదనేది పక్కన పెడితే హీరో క్యారెక్టరైజేషన్ తోనే థియేటర్స్ ని రచ్చలేపుతాడు. F2 లో వెంకటేష్ అంతేగా అనే మేనరిజం కానీ, రాజాది గ్రేట్ లో రవితేజ గుడ్డివాడి యాక్షన్ టైమింగ్ స్క్రీన్ మీద ఫుల్ నవ్వులు పూయించాయి. దెబ్బకి F2 30 కోట్ల బడ్జెట్ తో ఏకంగా 140 కోట్లు దంచి కొట్టింది. నెంబర్ 2, సీరియస్ మాస్ హీరోలను కూడా ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసేలా మార్చడంలో ఈయనే సాటి. భగవత్ కేసరిలో బాలయ్య చేత పక్కా తెలంగాణ యాస తెప్పించి ఆయన మాస్ ఇమేజ్ ఫ్యామిలీస్ కి బాగా దగ్గర చేశాడు. అందుకే 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 130 కోట్లు రాబట్టింది. నెంబర్ 3, ఆడియన్స్ ను ఒక సీన్ తో హుక్ చేయడానికి ఏకంగా నెలల తరబడి స్పెషల్ ప్లానింగ్ చేస్తాడు. సరిలేరు నీకెవ్వరులో కేవలం 20 నిమిషాల ట్రైన్ కామెడీ సీన్ కోసం ఏకంగా 50 రోజులు స్పెషల్ సెట్ వేసి షూట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈయన డెడికేషన్ ఎంత ఉందో. ఆ క్రేజ్ తోనే ఈ సినిమా ఏకంగా 260 కోట్లు కొట్టి రికార్డు క్రియేట్ చేసింది. మరి అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన కామెడీ సీన్ ఏదో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయ గురు.